బ్యాక్ బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రనేతలైన కూతురైన గీత దాటితే వేటు తప్పదంటున్నారు. అందరికీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందించారు కేసీఆర్. పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎంతటి వారైనా పార్టీ లైన్లోనే పనిచేయాలని కార్యకర్తలకు సంకేతాలిచ్చారు. పాతికేళ్ల ప్రస్థానంలో కారు పార్టీ అనేక ఒడిదుడుకులను చూసింది. ఎన్నో పరిణామాలను ఎదుర్కొంది. కష్టాల్లో ఉన్నప్పుడు పడిలేచిన కెరటంలా ఎప్పటికప్పుడు మార్పు చెందింది బీఆర్ఎస్. పిడికెడు మందితో మొదలైన కేసీఆర్ సైన్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గులాబీ దండు ఉప్పెనలా మారింది. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రనేతలైన కూతురైన గీత దాటితే వేటు తప్పదంటున్నారు. అందరికీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందించారు కేసీఆర్.
పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎంతటి వారైనా పార్టీ లైన్లోనే పనిచేయాలని కార్యకర్తలకు సంకేతాలిచ్చారు. పాతికేళ్ల ప్రస్థానంలో కారు పార్టీ అనేక ఒడిదొడుకులను చూసింది. ఎన్నో పరిణామాలను ఎదుర్కొంది. కష్టాల్లో ఉన్నప్పుడు పడి లేచిన కెరటంలా ఎప్పటికప్పుడు మార్పు చెందింది బీఆర్ఎస్. పిడికెడు మందితో మొదలైన కేసీఆర్ సైన్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గులాబీ దండు ఉప్పెనలా మారింది. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలోనూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రనేతలైనా కూతురైనా గీత దాటితే వేటు తప్పదంటున్నారు. అందరికీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ అందించారు కేసీఆర్. పార్టీకి నష్టం చేసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఎంతటి వారైనా పార్టీ లైన్లోనే పనిచేయాలని కార్యకర్తలకు సంకేతాలిచ్చారు.
పాతికేళ్ల ప్రస్థానంలో కారు పార్టీ అనేక ఒడిదొడుకులను చూసింది. ఎన్నో పరిణామాలను ఎదుర్కొంది. కష్టాల్లో ఉన్నప్పుడు పడిలేచిన కెరటంలా ఎప్పటికప్పుడు మార్పు చెందింది బీఆర్ఎస్. పిడికెడు మందితో మొదలైన కేసీఆర్ సైన్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గులాబీ దండు ఉప్పెనలా మారింది. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కవితను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా లేఖ కూడా విడుదలైంది. మనం చూస్తాం. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, అసలు కవిత గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కఠినమైన చర్యలు అన్నారు, నిన్న నుంచి చూస్తున్నాం. సో మొత్తానికి సస్పెన్షన్ వేట్ అయితే వేశారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే మొత్తానికి బీఆర్ఎస్ ఒక సూత్రాన్ని పాటించింది. సామాన్య కార్యకర్తకైనా, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ అయినా అందరూ ఒకటే పార్టీలో. ఎవరు కూడా పార్టీకి ఉల్లంఘించినా, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేసినా, క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినా వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాము, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అనేది కూడా కవిత సస్పెన్షన్ తోని అర్థమైనట్లు భావించవచ్చు. ఇక బీఆర్ఎస్ లో కూడా రానున్న రోజుల్లో ఎంత పెద్ద నాయకుడైనా ఏదైనా మాట్లాడితే వారిపైన కూడా సస్పెన్షన్ వేటు తప్పదనే హెచ్చరికలు పంపే విధంగానే కవిత పైన యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కవిత మొదటి నుంచి కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. బీఆర్ఎస్ నుంచి ఎలాగైనా బయటకు వెళ్లాలనేది దానిలోనే ఆమె ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగానే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయడము, ముఖ్యంగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ జాగృతి సంస్థ నుండి కార్యక్రమాలు నిర్వహించడం, బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండడం, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, అదేవిధంగా కేసీఆర్ గాని అదేవిధంగా బీఆర్ఎస్ నేతల పర్మిషన్ లేకుండానే ఆమె స్వతహాగా కార్యక్రమాలు నిర్వహించడము, అంతేకాకుండా నేతల పైన ఇష్టానుసారం విమర్శలు చేయడము, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని కామెంట్ చేయడము, ముఖ్యమైనటువంటి నేతలను పార్టీలో మొదటి నుంచి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచినటువంటి నేతలను టార్గెట్ చేయడము, జగదీశ్వర్ రెడ్డిని అసలు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ పతనం అవడానికి కారణమే జగదీశ్వర్ రెడ్డి అని స్టేట్మెంట్ ఇవ్వడము, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత అసలు అవినీతి మరకలు కేసీఆర్ కు అంటించిందే హరీష్ రావు అని మాట్లాడము, సంతోష్ కుమార్ అని మాట్లాడడం, ఇవన్నీ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా భావించింది. అయితే ఇక ఆమె పార్టీలో కొనసాగుతూ ఇంకా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది, నష్టం వాటిల్లే అవకాశం ఉంది, ఏమాత్రం ఉపేక్షించకూడదు అనేది కూడా కేసీఆర్ ను కలిసినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మంతనాలు జరిపారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక ఆమెను పార్టీ నుంచి సాగా నమ్ముతూనే పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉంటుందనేది కూడా మెజార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసేస్తుంది. ఇక ఆలస్యం అమృతం విషయం అనే విధంగానే ఆమె పైన వేటు వేయాలి అని త్వరగానే నిర్ణయం తీసుకొని తొందరగానే ఆమె పైన వేటు వేశారు. మొత్తానికి అయితే టీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేశారు. కవితను సస్పెండ్ చేయడం ద్వారా ఒక సంకేతం పంపించారు. సామాన్య కార్యకర్త నుంచి కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరు తప్పు చేసినా, ఎవరు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా, అదేవిధంగా పార్టీ క్రమశిక్షణ అన్ని ఉల్లంఘించినా గానీ వారికి కఠిన చర్యలు తప్పవు. కేసీఆర్ ఫ్యామిలీ ఒకటే, అదేవిధంగా సామాన్యమైనటువంటి కార్యకర్త ఒకటే అనే సంకేతాలను కేసీఆర్ ఇచ్చినట్లయింది. ఈ యొక్క నేపథ్యంలో కవితను సస్పెండ్ చేయాలనేది కూడా కవిత భావిస్తుంది. అదేవిధంగా పార్టీలో కొనసాగితే కూడా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని అటు టీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆలోచన చేశారు. ఈ ఆలోచన అంతా కూడా కేసీఆర్ తో ముఖ్య నేతలు షేర్ చేసుకున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఆమె పైన వేటు వేశారని చెప్పుకోవచ్చు. శాలిని, రాజిరెడ్డి లేఖ విడుదల చేసినప్పటి నుంచి మనం చూస్తున్నాం పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగానే ఉంటున్నారు. సో మెయిన్ గా తెలంగాణ జాగృతిని తను బలోపేతం చేసేదిగా అంటే ఆ పార్టీ ఆ సంస్థ నుంచే ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నారు. సో కవిత కావాలనే బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం కావాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆమెకు బీఆర్ఎస్ లో ఉండడం ఇష్టం లేదు. అధికారం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిన తర్వాతనే
ఆమె బీఆర్ఎస్ లో కంటిన్యూ అవడానికి ఇష్టపడలేదు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు నేతల తప్పు ఒప్పులను ఎత్తి చూపనటువంటి కవిత బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాతనే ఈ యొక్క తప్పు ఒప్పులను ఎత్తి చూపుతుంది. ఒకవేళ ఏమైనా నాయకుల సమస్యలున్నా, ఏమైనా పార్టీ సమస్యలున్నా, నాయకుల తప్పొప్పులు ఉన్నా కానీ అధినేత కేసీఆర్ తోని మాట్లాడచ్చు. అధినేత కేసీఆర్ స్వయాన కవిత తండ్రియే కదా, తన తండ్రికి కూడా చెప్పుకోవచ్చు, మాట్లాడచ్చు. కానీ ఆమె కావాలనే బహిరంగంగా మాట్లాడుతున్నారు. పార్టీని డ్యామేజ్ చేయాలి, అదేవిధంగా ఆమె పార్టీలో కొనసాగకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను పార్టీలో బాగుపడకపోతే అసలు పార్టీయే మొత్తం బాగుపడద్దు, పార్టీయే మొత్తము క్షీణించిపోవాలనే విధంగానే, బలహీన పడాలనే విధంగానే ఆమె ఆలోచన ధోరణి ఉంది. అందుకే రకరకాలుగా పార్టీని డ్యామేజ్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వడము, ముఖ్య నేతల పైన ఇష్టానుసారంగా మాట్లాడము, ఆరోపణలు చేయడము, అబండాలు చేయడము, ఇవన్నీ కూడా కవిత చేశారు. కవిత టిఆర్ఎస్ లో ఉంటే ఇబ్బంది పడుతుంది కాబట్టి టిఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తేనే స్వేచ్ఛగా తెలంగాణ జాగృతి ఇప్పటికే నిర్మించుకుంది కాబట్టి ఆ తెలంగాణ జాగృతి ద్వారానే కార్యకలాపాలు విస్తృతం చేయొచ్చు, ప్రజల్లోకి పోవచ్చు అనే ఆలోచన ఆమెకు వచ్చింది కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడము, కేసీఆర్ మినహాయించి ఇతర నాయకులను, కుటుంబ సభ్యులైనటువంటి వారిని కానీ ఇతర నాయకులను కానీ టార్గెట్ చేస్తూ మాట్లాడడము, బీఆర్ఎస్ ను బలహీనపరచడం వల్ల ఆమెను ఖచ్చితంగా కాంట్రవర్సీ కామెంట్ చేస్తే పార్టీ సస్పెండ్ చేస్తుందని ఊహించి ఇలాంటి కామెంట్ చేస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె ఊహించిన విధంగానే, ఆమె కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తే పార్టీ డ్యామేజ్ చేస్తుందని ఆమె ముందే ఊహించి ఇలాంటి కామెంట్ చేసింది. అందులో భాగంగానే ఆమె విజయం సాధించింది. ఆమె ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పైన కామెంట్ చేసి అందులో భాగంగానే పార్టీ ఉపేక్షించకుండా ఆమె పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఆమె కూడా కోరుకుంది ఈ యొక్క సస్పెన్షన్ వేటు కోసమే అనేది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆమె పైన వేటు వేయడము, అదేవిధంగా ఆమె సస్పెండ్ కావడము, సో ఇక రానున్న రోజుల్లో ఆమె తెలంగాణ జాగృతి నుంచే కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది. తెలంగాణ జాగృతిని ఇప్పటివరకు ఉన్నటువంటి ఆ సంస్థను ఇప్పుడు రాజకీయ పార్టీగా అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.